హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం కొబ్బరి తోట గురించి చెప్పుకున్నాం. ఇదిగో కొబ్బరి తోట. మనం కొబ్బరి తోటలో వచ్చాం. ఆ కొబ్బరి తోట అసలు ఎలా కాస్తాయి దాన్ని చెప్తే మీకు మొత్తం వీడియో. ఇదిగో ఫ్రెండ్స్ కొబ్బరికాయలు, ఉప్పు తీసేది కొబ్బరికాయలు మొత్తం. ఇవ్వండి, ఉప్పు చెట్టుకి తీసేట్లా మొత్తం కోట మొత్తం కొబ్బరికాయలు ఉన్నాయి. ఈ కొబ్బరికాయ ట్యాంక్ నుంచి మనకి ఈ చెట్టు అనేది తయారవుద్ది. ఈ చెట్టు అనేది మనకి మొక్క వచ్చి 150 రూపాయలు అవుద్ది. ఎందుకంటే నర్సరీ తెత్తదిని మన ఎత్తున బట్ట ఎత్తున కాయదు. ఇదిగోండి ఈ ఈ ఈ కాయ ఉందా, ఈ కాయ అంత సైజు రావాలి. దీంట్లో నీళ్లు కూడా ఉండాలి. నీళ్లు ఎక్కువ దీంట్లో నీళ్ళు ఎక్కువ అదే ఎక్కువ ఉంటారు. మనం తాగుతాం కదా, అది కొబ్బరికాయ పెద్ద ఉంటే 30 రూపాయలు, చిన్న ఉంటే 20 రూపాయలు తాగుతాం మన కొబ్బరికాయలు నీళ్లు. ఆ నీళ్ళు బట్టి ఛార్జ్ చేస్తారు. అది ఫ్రెండ్స్ తెలుసుకోవాల్సింది. రోడ్డు ఇదిగోండి, బాగా బాగుంటుంది రోడ్డు అంతా. ఇదిగో ఫ్రెండ్స్ అరటి మొక్కలు కూడా వేస్తున్నారు. అరటి చెట్లకి అరటికాయ కూడా వేసింది. ఇదిగోండి, బాగుంటుంది. అది బాగా వేస్తున్నారు. ఇదిగోండి, తోట చూడడానికి చాలా గ్రాండ్ గా ఉంది. బాగుందా చూడటానికి. రైన్ చూస్తాను కొబ్బరి తోట మొత్తం. ఈ చెట్టు వచ్చి మినిమం ఒక 5 సంవత్సరాల నుంచి. ఇదిగోండి, ఆ మొక్క ఉంది కదా, ఆ మొక్కలో ఉంటుంది. చిన్న మొక్కలు కాస్తుంది. ఆ మొక్క నుంచి ఆ మొక్క సస్పెండ్ ప్లేస్ వేసేది మొక్క. ఆ మొక్క నుంచి ఇది ఇలాగా ఒక 5 సంవత్సరాల తర్వాత ఇలా కాస్తుంది. పెద్ద చెట్టు అవుతుంది. బాగుంది చెట్టు. ఇది బాగుంది. దీని పైకి కాయలు కోస్తాము. ఇది కాయలు, ఇవి కాయలు కోసుకొని ఈ మార్కెట్ పేజ్ వచ్చి మనకి ఎలా వస్తాయి. ఈ మన మన దగ్గర వచ్చి తోటలో వచ్చి తీసిన వాళ్ళు కాయ 12 రూపాయలు పడ్డా. ఈ మార్కెట్ లో కొబ్బరికాయ కింద, కొబ్బరికాయ అంటే దేవుడి దగ్గర కొబ్బరికాయ వస్తాయి కదా, దానికైతే 30 రూపాయలు అలా 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. దీన్ని 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 20 రూపాయలు ఛార్జ్ చేసి దాని తర్వాత ఇంకోటేమో 30 రూపాయలు పెడతారు. 35 రూపాయలు ఉంటుంది. ఇంకా కాయ పెద్ద 40 రూపాయలు అంటున్నారు. అవి కాకుండా బాగా ఎక్కడ పోతాయంటే హోటల్లోని చట్నీ చేస్తారు కదా, కొబ్బరి చట్నీ బాగా పోతాయి వీటిని. ఇంకా చెప్పాలంటే కొబ్బరికాయ నూనె కూడా వాడతారు. బాగానే నూనెలో కూడా వాడతారు. అది నూనె కంపెనీ బాగా నూనె వస్తుంది కదా, నూనెలో కూడా వాడతారు. దీన్ని చాలా బాగా యూజ్ చేస్తారు. దీని వల్ల చాలా లాభమే. దీంతో మనం వంట కూడా చేసుకుంటాం. కేరళ వాళ్ళు అయితే దీంతోనే వంట చేస్తున్నాం. మీకు తెల్లనే ఉంది. దీంతో వంట మనం తినలేము. వాళ్ళంతా మన పనులు యూజ్ చేస్తాం. వెళ్ళేమో కొబ్బరికాయలు యూజ్ చేస్తారు. మన ఛానల్ బాగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇదిగోండి కొబ్బరి తోట గురించి చెప్పాం కదా, ఇలాగే 3 వీడియోస్ చేస్తాం మీకోసం. మా మినీ థియేటర్ రైతు పెద్ద ఛానల్ బాగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.